నమస్తే. మా రత్నలహరి ఛానల్ కథా సమయానికి స్వాగతం. ఈ కథ విన్నాక మీరే కథకు పేరు పెట్టాలి. వినండి మరి. నానమ్మ నానమ్మ కథ చెప్పవా అంటూ వచ్చి వడిలో కూర్చుంది నా మనమరాలు జరూష. ఆమె కళ్ళల్లో మెరుపు, మాటల్లో చిలిపితనం, కానీ తెలివి మాత్రం పెద్దవాళ్లకంటే ఎక్కువ. సరే, నీకు గొడుగు అంటే ఇష్టం కదా, గొడుగు కథే చెప్తాను అన్నాను. అయితే గొడుగుతో పాటు పాప కూడా ఉండాలి. పాప పేరు జరూషానే అంది నవ్వుతూ. సరే విను. జరూషా అనే చిన్న పాప ఒకరోజు గొడుగు తీసుకొని అంగన్వాడీకి బయలుదేరింది. ఆకాశం మబ్బులతో నిండిపోయింది. కొద్దిసేపటికి వర్షం మొదలైంది. గొడుగు పువ్వులా విచ్చుకొని జరూషా మీద వర్షం పడకుండా కాపాడింది. అప్పుడు పాప సంతోషంగా ముందుకు నడిచింది. కాసేపటికి వర్షం తగ్గింది, కానీ గాలి మాత్రం గట్టిగా వీస్తుంది. గొడుగు ఎగిరిపోతుందేమో అనుకుని జరూషా దాన్ని మెల్లగా ముడిచి తన చంకలో పెట్టుకుంది. ఇద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎలా కలిసి ఉన్నారో గమనించావా అని నేను అనగానే జరూషా నా ముఖం వైపు అనుమానంగా చూసి, నాన్నమ్మ, ఒకవేళ వర్షము గాలి రెండూ కలిసి గాలివాన వస్తే అంది. ఆ ప్రశ్నకు జవాబు నా మనసుకు తోచలేదు. అప్పుడే నా కథలో సస్పెన్స్ మొదలైంది. ఊహించుకో, ఆ చిన్న జరూషా నిజంగానే అటువంటి గాలివానలో చిక్కుకుపోతే గొడుగు తెరిస్తే గాలి ఎగరేస్తుంది, మూసేస్తే వర్షం తడిపేస్తుంది. ఆమె ఏం చేస్తుంది? ఒక్క క్షణం ఆమె చుట్టూ ఎవ్వరూ లేరు. గాలి బాగా ఎక్కువ అవుతుంది. వర్షం ఉరుములతో పడుతుంది. పాప కళ్ళల్లో భయం, కానీ మెదడులో ఆలోచన మెరుపు. గొడుగును పూర్తిగా తెరవకుండా కొంచెం వంగించి తన శరీరానికి దగ్గరగా పట్టుకుంది. ఒక చెట్టు కింద నిలబడి గాలికి అడ్డుగా పెట్టుకుంది. అలా గాలి తాకిడి తగ్గించుకొని వర్షం నుంచి తనను తాను కాపాడుకుంది. కొద్దిసేపటికి గాలివాన తగ్గిపోయింది. జరూషా, గొడుగు ఇద్దరూ సేఫ్. నేను కథ ముగించకముందే, నేను అలాగే చేసేదాన్ని నన్నమ్మ అంది జరూషా. అప్పుడు నాకు అర్థమైంది, జరూషా సాధారణ పాప కాదు, హోషియార్ జరూషా. ఈ కథలో నీతి ఏమంటే, ప్రశ్నించే తత్వం ఉన్నవాళ్ళు మాత్రమే సమస్యలకు తెలివైన పరిష్కారాలు కనుగొంటారు. కథ విన్నారుగా, గుర్తుందా? కథకు పేరు మీరే పెట్టాలి. పెట్టండి. రచయిత్రి మరియు కథకురాలు మీ రాజకుమారి జాలా.